అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది 6థ్ క్లాస్‌కి సంబంధించినటువంటి గ్రామర్ ఏవైతే ఉన్నాయో, వాటికి సంబంధించి టోటల్‌గా ఫిల్ చేసినటువంటి ఏవైతే పాఠం తర్వాత గ్రామర్ ఉంటుందో, అయన్నీ ఫిల్ చేసినటువంటివి ఫస్ట్ లెసన్ గానివ్వండి, సెకండ్, థర్డ్ లెసన్. ఇప్పుడు ఫోర్త్ లెసన్ మనం ఈ ఏదైతే గ్రామర్ ఉందో అది మనం చూడబోతున్నాం. ఇది యాక్చువల్‌గా కల్పన చావ్లా లెసన్‌లోదనమాట. ఆ లెసన్‌లో ఉన్నటువంటి అంశాలనైతే అడగడం జరిగింది. ఏందంటే డేట్ అండ్ ప్లేస్ ఆఫ్ లిఫ్ట్ ఆఫ్. ఎప్పుడైతే ఆ యొక్క అంతరిక్ష నౌక ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ రోజు అడిగారు. అది యాక్చువల్‌గా జనవరి 16న 2003లో జరిగింది. కాబట్టి దాన్ని ఇక్కడ మనం రాద్దాం. 16 జాన్యువరి 2003. 16 జాన్యువరి 2003న ఆ ఇన్సిడెంట్ అయితే జరగడం జరిగింది. అంటే ఆ వ్యోమ నౌక అనేది పంపించడం జరిగింది. అంతరిక్ష నౌక అనేది. ఆ తర్వాత నంబర్ ఆఫ్ ఆస్ట్రోనాట్స్ ఆన్ బోర్డ్ ఎంతమంది ఉన్నారు? ఆ వెళ్ళినటువంటి నౌకలో అంటే 7 ఉన్నారు. నంబర్ ఆఫ్ డేస్ ఇట్ స్టేడ్ ఇన్ స్పేస్. అంతరిక్షంలో ఎన్ని రోజులు ఉండడం జరిగింది అంటే 16 రోజులు ఉన్నారండి వాళ్ళు. 16 రోజుల పాటు అంతరిక్షంలో అయితే ఉండడం జరిగింది. నంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ డన్ బై సైంటిస్ట్. అక్కడ శాస్త్రజ్ఞులు ఎన్ని పరిశోధనలు చేశారు అంటే 80 పరిశోధనలనేవి చేయడం జరిగిందక్కడ. తర్వాత రిటర్న్ జర్నీ ఎప్పుడు మళ్ళీ వాళ్ళు రావడం అయితే జరిగింది అని అడగడం జరిగింది. ఎప్పుడొచ్చారు అంటే 16 రోజులని చెప్పుకున్నాం గదా! ఫస్ట్ ఫిబ్రవరి 2003న రిటర్న్ జర్నీ అయితే వాళ్ళు స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. ఫస్ట్ ఫిబ్రవరి 2003. ఆ తర్వాత హైట్ ఎట్ విచ్ ఇట్ లాస్ట్ కాంటాక్ట్. ఎంత హైట్‌లోకి వచ్చిన తర్వాత కింద ఉన్న గ్రౌండ్ స్టేషన్‌తో సంబంధాలు తెగిపోయినాయి అంటే 2,00,000 ఫీట్ అండి. 2,00,000 అనమాట. 2,00,000 ఫీట్ 5 సున్నాలుంటాయి. 2,00,000 ఫీట్‌కి వచ్చిన తర్వాత వాళ్ళు టోటల్ గ్రౌండ్‌తో కనెక్షన్ అనేది కోల్పోవడం జరిగింది. తర్వాత మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇవి మీనింగ్స్. అన్‌ప్రెసిడెంట్ స్పేస్ ట్రాజెడీ. అన్‌ప్రెసిడెంట్ అంటే అంతకు ముందెన్నడూ లేనటువంటి, జరగనటువంటి, అంతకు ముందు అంతకు ముందెన్నడూ జరగనటువంటి ప్రమాదం అన్నమాట ఇది. కాబట్టి ఎక్కడుంది? ఏ సాడ్ యాక్సిడెంట్ ఆఫ్ ఎ కైండ్ దట్ హాస్ నెవర్ హ్యాపెండ్ బిఫోర్ ఇన్ స్పేస్. ఇంతకుముందు ఎప్పుడు జరగల. చూడండి ఇక్కడ మనం చెప్పుకోవడానికి ఇక్కడ ఏబీసీడీలు పెట్టుకుంటే బెటర్‌గా ఉంటుంది. ఏ, దీన్ని బి, సి, డి, ఈ, ఆ తర్వాత దీనికి ఎఫ్, ఇది జి. కాబట్టి సాడ్ యాక్సిడెంట్ ఆఫ్ ఎ కైండ్ దట్ హాస్ నెవర్ హ్యాపెండ్ బిఫోర్ ఇన్ స్పేస్. కాబట్టి ఇక్కడ మొదటి దానికి ఎఫ్ అయితే మనం రాయడం జరుగుతుంది. సర్టిఫైడ్ ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్ అంటే ఫ్లైట్ ఇన్స్ట్రక్షన్ చేయడానికి పిల్లలకు నేర్పియడానికి అతని దగ్గర సర్టిఫికేట్ ఇస్తారనమాట. ఓకే, యు ఆర్ ఎలిజిబుల్, నువ్వు ఇక నుంచి నేర్పించొచ్చు అన్నట్టుగా. ఆ సర్టిఫికేట్ ఉన్నటువంటి వ్యక్తినే సర్టిఫైడ్ ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్ అనడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఏమిచ్చారు? ఏ పర్సన్ విత్ కరెక్ట్ క్వాలిఫికేషన్ టు టీచ్ పీపుల్ టు ఫ్లై ప్లేన్స్. అది ఈ ఏవైతే విమానాలు ఉన్నాయో నడపడానికి పిల్లలకి టీచ్ చేయడానికి యోగ్యుడైనటువంటి వ్యక్తి అనమాట సర్టిఫైడ్ ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్ అంటే. స్పేస్ మిషన్ అంటే ఏంటి? జనరల్‌గా అంతరిక్షానికి వెళ్ళేటటువంటి ఒక ఏందంటే ఓ లక్ష్యంతో వెళ్తారు. దాన్నే స్పేస్ మిషన్ అంటారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏ సెట్ ఆఫ్ జాబ్స్ టు బి డన్ ఇన్ స్పేస్ బై గ్రూప్. అది కరెక్ట్ అవుతుంది. స్పేస్ మిషన్ అంటే కొన్ని లక్ష్యాలతో వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. సూపర్ స్పెషలైజేషన్ అంటే ఒక చిన్న దాంట్లో, ఒక చిన్న రంగంలో అద్భుతమైన ప్రతిభ ఉండడం. గ్రేట్ ఎక్స్‌పర్టైజ్ ఇన్ ఏ లిమిటెడ్ ఫీల్డ్ ఆఫ్ పర్టిక్యులర్ సబ్జెక్ట్. అదనమాట. అదొస్తుంది. కాబట్టి ఇక్కడ జీ అనేది రావడం జరుగుతుంది. సూపర్ స్పెషలైజేషన్. అండ్ ఎన్‌సైక్లోపీడిక్ నాలెడ్జ్ అన్ని రంగాల్లో నిష్ణాతులై ఉండడం. అన్ని విషయాల్లో హ్యావింగ్ నాలెడ్జ్ ఆఫ్ వైడ్ వెరైటీ ఆఫ్ సబ్జెక్ట్స్ ఈ ఎన్‌సైక్లోపీడిక్ నాలెడ్జ్ అయితే అవుతుంది. ఇన్‌స్పైరింగ్ అంటే అవాక్కయ్యేటటువంటి అన్నమాట. ఏముంది? సంథింగ్ దట్ కాజెస్ ఫీలింగ్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ వండర్. వామ్మో! అని భయపడుతుంటాం, ఆశ్చర్యపోతుంటాం అలాంటిదన్నమాట. ఇన్ దిస్ ఏజ్ అంటే నౌ ఏ డేస్, ఇన్ దీస్ టైమ్స్ అని అర్థం అనమాట.
ఈ రోజుల్లో, ఇన్ దిస్ ఏజ్, ఈ యుగంలో, ఈ రోజుల్లో అనేటటువంటి అర్థమైతే వస్తుంది. తర్వాత మనం చూసినట్లయితే ఫ్రేజెస్ ఉన్నాయి. తెలుగులో ఏమంటారంటే పదబంధాలంటారు. ఫ్రేజల్ వెబ్స్ అనేవి మామూలుగా ఫ్రేజల్ వెబ్స్ అవి వేరు. ఈ ఫ్రేజెస్ అంటే ఏం లేదు. 2 పదాలను గనక పక్క పక్కన పెడితే అది ఫ్రేజ్ అవుతుంది. ఇది ఇక్కడ ఫ్రేజల్ వెబ్స్ అనేది డిఫరెంట్. ఎందుకంటే అది వెర్బ్‌లా పనిచేస్తుంది. ఫ్రేజ్‌కి, ఫ్రేజల్ వెబ్‌కి తేడా ఉన్నాయి. బ్రోక్ అపార్ట్, స్ట్రీక్డ్ ఓవర్, స్ప్రెడ్ అక్రాస్, లిఫ్టెడ్ ఆఫ్, బ్లాస్ట్ ఆఫ్, వెంట్ ఆన్, చీర్డ్ అలాంగ్, ఆన్ బోర్డ్, క్యారీ ఆన్. వీటికి సంబంధించి ఏం చెప్తున్నారంటే మీనింగ్స్ తెలుసుకోమంటున్నారు. అండ్ ఓన్ సెంటెన్సెస్‌ని రాయమని అయితే అడగడం అయితే జరుగుతుంది. ఇవన్నీ ఫ్రేజ్ మనం ఏదైతే చూసామో దానికి సంబంధించిన అర్థం ప్లస్ ఎగ్జాంపుల్ చూద్దాం. బ్రోక్ అపార్ట్ అంటే ముక్కలైపోవడం అండి. ద ఓల్డ్ వుడెన్ బాక్స్ బ్రోక్ అపార్ట్ వెన్ ఇట్ ఫెల్. ఏదైతే కింద పడినప్పుడు ఆ బాక్స్ ఏమైందంటే ముక్కలైపోయిందనమాట. ఒక్కసారిగా ముక్కలైపోయింది. దాన్ని బ్రోక్ అపార్ట్ దేనికి దానికి విడిపోయిందనమాట. ఏది కూడా కలిసి లేదనేసి అర్థం. తర్వాత స్ట్రీక్ ఓవర్ అంటే వేగంగా దూసుకుపోవడం. ఆ దూసుకుపోయిన ఒక గుర్తుని వదలడం అనమాట. స్ట్రీక్ ఓవర్ అంటే ఒక గుర్తుని వదిలిద్ది. ఏ గుర్తైనా కావచ్చు. ఒక గుర్తుని అట్లా చారని వదిలిద్ది. అది వెళ్ళినట్టు మన సైకిల్ వెళ్ళినా, బండి వెళ్ళినా, ఏది వెళ్ళినా ఏం చేస్తుంది అంటే ఒక గుర్తు అనేది వదిలేదు. అది స్ట్రీక్ ఓవర్ అనమాట. ఏ మిటియర్ స్ట్రీక్ ఓవర్ ద నైట్ స్కై. ఇక్కడ ఉల్క ఏం చేస్తుంది? రాత్రి కనబడుతుంది. దాని గుర్తు అనేది అలా వదులుకుంటా వెళ్తుంది. అది మేఘాల గుండా వెళ్ళడం కావచ్చు, లేకపోతే పొగ వదులుకుంటా వెళ్ళడం కావచ్చు, కాంతిని వెదజల్లుకుంటా వెళ్ళడం కావచ్చు. స్ప్రెడ్ అక్రాస్ అంటే విస్తరించడం. ద న్యూస్ ఆఫ్ ద విక్టరీ స్ప్రెడ్ అక్రాస్ ద ఎంటైర్ కంట్రీ. కాబట్టి మొత్తం దేశమంతా విస్తరించింది. ఏంటి? గెలిచాము అన్నటువంటి విషయం అనేది దేశమంతా విస్తరించిందనమాట. తర్వాత లిఫ్టెడ్ ఆఫ్. లిఫ్టెడ్ ఆఫ్ అంటే పైకి లేవడం. ద హెలికాప్టర్ లిఫ్టెడ్ ఆఫ్ ద హెలిప్యాడ్ ఎగ్జాక్ట్లీ ఎట్ నూన్. మధ్యాహ్నం 12 గంటలు ఎగ్జాక్ట్గా ఏం చేసింది? హెలికాప్టర్ గాలిలోకి లేచింది. తర్వాత బ్లాస్ట్ ఆఫ్ అంటే నింగిలోకి దూసుకెళ్ళడం. లిఫ్టెడ్ ఆఫ్ అంటే అట్లా పైకి లేవడం గ్రౌండ్ నుంచి. బ్లాస్టెడ్ ఆఫ్ అంటే గాల్లో వేగంగా దూసుకెళ్ళడం అనమాట. ద రాకెట్ ఈజ్ షెడ్యూల్ టు బ్లాస్ట్ ఆఫ్ ఎర్లీ టుమారో మార్నింగ్. అంటే నింగిలోకి దూసుకెళ్ళబోతుంది ఆ రాకెట్ ఎప్పుడు అంటే రేపు పొద్దున్నే ఆ రాకెట్ని అయితే నింగిలోకి పంపించడం అయితే జరుగుతుంది. వెంట్ ఆన్ అంటే కొనసాగింది అని. గో ఆన్ అంటే కొనసాగడం అనేసి. డిస్పైట్ ద రెయిన్ ద పర్ఫార్మెన్స్ వెంట్ ఆన్ యాజ్ ప్లాన్. వర్షం పడ్డప్పటికీ కూడా ఏదైతే అనుకున్నామో దాని ప్రకారంగా ప్లాన్ ప్రకారంగా జరిగింది. చీర్ అలాంగ్ అంటే ఉత్సాహపరచడం. చీర్ గర్ల్స్ ఉంటారు, చీర్ లీడర్స్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తుంటారు? ఉత్సాహపరుస్తారు. ద క్రౌడ్ చీర్డ్ అలాంగ్ ద రన్నర్ డ్యూరింగ్ ద మ్యారథాన్. మ్యారథాన్ ఓ 42 కిలోమీటర్లు మైళ్ళు పరిగెత్తాలి. 42 మైళ్ళు దాకా పరిగెత్తాలి. ఆ పోటీలో ఉన్నటువంటి వ్యక్తిని జనాలంతా ఏం చేస్తున్నారంటే చప్పట్లు చరిచి ఒక విధంగా చాలా అతన్ని ఉత్సాహపరుస్తున్నారనమాట. ఆన్ బోర్డ్ అంటే బస్సులో కావచ్చు, విమానంలో కావచ్చు, ఎనీ అదర్ వెహికల్ అందులో ఉండడం అనమాట. ఆల్ ప్యాసింజర్స్ సేఫ్లీ ఆన్ బోర్డ్ బిఫోర్ ద షిప్ సెయిల్. షిప్ అయినా కానీ ఆన్ బోర్డ్ అనే అంటాం. కార్లో ఆన్ బోర్డ్ అను ఎందుకంటే లిమిటెడ్ నెంబర్స్ అట్లా. కార్ అయితే కాదులే కానీ ఏరోప్లేను తర్వాత వచ్చేసి షిప్ ఇలాంటి వాటికి ఎవ్రీ వన్ ఈజ్ ఆన్ బోర్డ్ విత్ ద న్యూ ప్లాన్. అంటే అందరూ కూడా ఓకే. ఎవరైతే ఓకే చెప్పారో వాళ్ళందరూ కూడా ఒకే తాటిన ఉన్నారు. ఒకే తాటి మీద ఉన్నారంటారే అది. ఎవ్రీ వన్ ఈజ్ ఆన్ బోర్డ్ అంటే. ఇక విమానంలో లేదా వాహనంలో ఉన్నారా? ఆన్ బోర్డ్. దే ఆర్ ఆన్ బోర్డ్ అంటే వాళ్ళు వాహనంలో ఉన్నారనేసి. క్యారీ ఆన్ అంటే కొనసాగించడం. ప్లీజ్ క్యారీ ఆన్ విత్ యువర్ వర్క్ వైల్ ఐ టేక్ దిస్ కాల్. నాకు ఫోన్ వచ్చింది కానీ మాట్లాడుతూ ఉంటాను. అండ్ మీరు మీ పని అయితే కొనసాగించండి అనేసి అర్థం అనమాట. ఫ్రేజెస్ అయితే చూసామండి. ఫ్రేజెస్ చూసాం. ఫ్రేజల్ వెబ్స్ ఇయన్నీ. ఇప్పుడు మనం ఏందంటే సింపుల్‌గా ఆపోజిట్స్ ఈ సఫిక్స్, ఈ ప్రిఫిక్స్ ఉపయోగించి ఏ ప్రిఫిక్స్ ఇచ్చారు? అన్ అనేది ఇచ్చారు. అది ఉపయోగించి ఏందంటే ఆపోజిట్స్‌ని తయారు చేయడం. చాలా సింపుల్. ఇక్కడున్న ప్రతి దానికి అన్ అని పెడితే సరిపోతుంది. అన్, ఐడెంటిఫైడ్. ఈ విధంగా ప్రతి దానికి అన్ని ఉపయోగిస్తే సరిపోతుంది. అన్‌కంట్రోల్డ్. ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది. ఇక్కడున్న దానికే
అన్ పెట్టేస్తే అన్అటెండెడ్, అన్సక్సెస్ఫుల్, అన్ఇంపార్టెంట్, అన్ఎడ్యుకేటెడ్, అన్ఇంట్రెస్టింగ్, అన్‌క్వాలిఫైడ్, అన్‌ట్రైన్డ్, అన్‌ఆన్సరబుల్ అనేవి అవుతాయి ప్రతిదానికి. ఎట్లా అనేది నేను చూపిస్తాను మీకు. అదిగోండి. ఐడెంటిఫైడ్ అంటే గుర్తించబడిన అర్థం. ఐడెంటిఫైడ్ అంటే గుర్తించబడలేదు అని. కంట్రోల్డ్ అంటే నియంత్రించడం అని అర్థం. అన్‌కంట్రోల్డ్ అంటే అసలు ఏ మాత్రం నియంత్రణ లేదు. ఫుల్‌గా ఎవరిష్టానుసారంగా వాళ్ళు ఉండడం, స్వేచ్ఛగా ఉండడాన్ని అన్‌కంట్రోల్డ్ అంటారు. అటెండెడ్ అంటే హాజరైన. అన్‌అటెండెడ్ అంటే ఏమాత్రం పట్టించుకోలేదు. ఎవరు కూడా ఏమీ పట్టించుకోలేదని. సక్సెస్‌ఫుల్ అంటే విజయవంతమైన అని. జస్ట్ అన్ పెట్టాం. ఏమైంది? అన్‌సక్సెస్‌ఫుల్ అయింది, విఫలమైన. ఇంపార్టెంట్ ముఖ్యమైన. అన్‌ఇంపార్టెంట్ అంటే ప్రాముఖ్యత లేనిది. అన్ మాత్రం తగిలించాం ప్రతిదానికి. ఎడ్యుకేటెడ్ అన్ పెట్టాం. అన్‌ఎడ్యుకేటెడ్ అయింది. నిరక్షరాస్యుడు. ఎడ్యుకేటెడ్ అంటే విద్యను అభ్యసించని. అన్‌ఎడ్యుకేటెడ్ అంటే ఏమాత్రం చదువు అనేది లేదు అనేసి అర్థం అన్నమాట. ఈ విధంగా మనం సింపుల్‌గా ఓ ప్రిఫిక్స్ అయినటువంటి అన్ని ఈ పదాలకి ముందు పెట్టడం ద్వారా వ్యతిరేక పదాలనేవి ఫామ్ అయినాయి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇంట్రెస్టింగ్ ఆసక్తికరమైన. అన్ పెట్టాం అంతే. అన్‌ఇంట్రెస్టింగ్ అంటే ఏంటి? పెద్దగా ఏమాత్రం ఆసక్తి లేదు. క్వాలిఫైడ్ అర్హత కలిగిన. అన్‌క్వాలిఫైడ్ అర్హత లేని. ట్రైన్డ్ శిక్షణ పొందిన. అన్‌ట్రైన్డ్ అనుభవం లేని అనేసనమాట. ఆన్సరబుల్, అన్‌ఆన్సరబుల్, అంటే సమాధానం చెప్పడానికి సరిపోదు. అన్‌ఆన్సరబుల్ సమాధానం లేదు, దానికి చెప్పలేం. కాబట్టి ఈ విధంగా ప్రతిదానికి సింపుల్‌గా అన్ అనేది ఉంచడం ద్వారా ఏమవుతుంది అంటే ఆపోజిట్ వర్డ్ అనేది ఫామ్ అవుతుంది. ఇక మనం పేజ్ నెంబర్ 121లో చూసినట్లయితే కల్పనా చావ్లా గారి మెసేజ్ ఏదైతే ఉందో స్టూడెంట్స్‌కి అందులో చూడండి. మే యూ హ్యావ్ ద విజన్ టు ఫైండ్ పాత్ ఫ్రమ్ డ్రీమ్స్ టు సక్సెస్. అందరూ కలలుగా అంటారు. దాన్ని సాకారం చేసుకునేటటువంటి విజన్, ఆ దారి నీకు దొరుకునుగాక అనేసి చెప్పారు. మీకు దొరకాలి అని. విషింగ్ యూ గ్రేట్ జర్నీ. మీకు మంచి మీ ప్రయాణం అంతా కూడా అద్భుతంగా ఉండాలి అనేసి కల్పనా చావ్లా ఆ స్టూడెంట్స్‌కి చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ మే వాడారు. ఇక్కడ మే యూ, ఐ విష్ యూ, విషింగ్ యూ ఇది ఏం చేస్తారంటే జనరల్‌గా విష్ చేస్తారు. అంటే ఆశీర్వదిస్తారు. ఆశీర్వాదం అనేది తర్వాత శాపం శపిస్తారు కొంతమంది. ఓకే. మే గాడ్ బ్లెస్ యూ అంటారు. అంటే ఏందర్థం? నీకు దీవెనలు మెండు కలుగుగాక, నిండు నూరేళ్లు జీవించుగా, మే యూ లివ్ లాంగ్ అంటారు. నిండు నూరేళ్లు జీవించుగాక, మే యూ లివ్ లాంగ్ అంటారు. మే గాడ్ బ్లెస్ యూ అంటాం. అలా మేని ఆశీర్వాదానికి, శాపానికి ఇట్లా వాడేటటువంటి సెంటెన్స్‌ని ఆప్టేటివ్ సెంటెన్సెస్ అంటారు. ఆప్టేటివ్ సెంటెన్సెస్ అంటారు. ఈ ఆప్టేటివ్ సెంటెన్సెస్ అనేవి కేవలం ఆశీర్వాదాలకి, శాపనార్థాలకి వాడుతుంటారు. లెట్ అనేది కూడా కొన్నిసార్లు వాడతారు. లెట్ అనేది కూడా వస్తుంది. మే విష్‌తో పాటు లెట్ కూడా వస్తుంది. ఇవి ఆప్టేటివ్ సెంటెన్స్. ఇందులో నుంచి మనం అయితే మే యూ హ్యావ్ ద విజన్ టు ఫైండ్ పాత్ ఫ్రమ్ డ్రీమ్స్ టు సక్సెస్, విషింగ్ యూ గ్రేట్ జర్నీ, మే యూ, ఐ విష్ యూ, విషింగ్ యూ, లెట్ ఇట్లాంటి పదాలు అనేవి ముఖ్యంగా ఎలాంటి పదాలు ఉన్నాయి ఇక్కడ? మే ఉంది, విష్ అనేది ఉంది, విషింగ్ యూ అనే ఫ్రేజ్ ఉంది, లెట్ అనేది ఉంది. ఇవి ఆప్టేటివ్ సెంటెన్సెస్ అన్నమాట. ఇవి ఆప్టేటివ్ సెంటెన్సెస్ అంటే ఆశీర్వాదానికి లేదా శపించడానికి వాడేటటువంటి వాక్యాలు. తర్వాత పేజ్ నెంబర్ 122లో గనక చూసినట్లయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బ్రిటిష్ ఇంగ్లీష్‌కి, అమెరికన్ ఇంగ్లీష్‌కి కొంత తేడాలుంటాయి. వేటిలో ముఖ్యంగా స్పెల్లింగ్స్‌లో తేడాలుంటాయి. ఏంటయ్యా ఇది అంటే చూడండి, కలర్ బ్రిటిష్ వాళ్ళు ఓయూ వాడుకుంటారు. ఓకే. అయితే అమెరికన్ ఇంగ్లీష్‌లో ఓయూ వాడకం లేదు. ఎలా ఉంది మరి? ఓ ఉంది. COLOR అంతే. ఇక్కడ అమెరికన్ ఇంగ్లీష్‌లో ఓ ఉంది. అంటే బ్రిటిష్ ఇంగ్లీష్‌లో ఏమని ఉండుండింది? ఓ బదులు ఓయూ ఉంటుంది. ఓయూ. ఇక్కడున్న ఓయూ ఇక్కడ ఓ మాత్రమే. ఓకే. ఇక్కడున్న ఓయూ ఇక్కడ మాత్రం ఓనే వాడుతున్నారు. లేబర్,
కలర్ ఓనే ఉంది చూడండి. ఓయు వీళ్ళు ఓయు వాడితే వీళ్ళు ఆ ప్లేస్లో ఓ మాత్రమే వాడడం జరిగింది. తర్వాత ట్రావెలర్ చూడండి, బ్రిటిష్లో 2 ఎల్ వాడేటటువంటి సాంప్రదాయం ఉంది. టిఆర్ఏ విఈఎల్ఎల్ఈఆర్ ట్రావెలర్. ఇక్కడ ఒక ఎల్ మాత్రమే వాడతారు. వీళ్ళు ఓయు వాడుకుంటే ఇక్కడ ఓ వాడడం జరిగింది. ఇక్కడ 2 ఎల్లు వాడితే ఒక ఎల్ అమెరికన్ ఇంగ్లీష్లో వాడడం జరిగింది. కౌన్సిలర్ చూడండి 2 ఎల్లు ఉన్నాయి. 2 ఎల్లు ఎందుకు, మేము ఒక్క ఎల్లే పెట్టుకుంటాం, అంత అవసరంలా 2 ఎల్లు పెట్టాల్సిన అవసరం అనేసి వీళ్ళు 2 ఎల్లు వాడితే వీళ్ళు ఒక ఎల్నే వాడుకున్నారు. నెక్స్ట్ సెంటర్ చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే బ్రిటిష్ ఇంగ్లీష్లో మనం చూసుకుంటే ఆర్ఈ వాడతారండి. ఆర్ఈ వాడతారు. అదే అమెరికన్ ఇంగ్లీష్లో ఈఆర్ వాడతారు. సిఎన్ టిఆర్ టిఆర్ఈ కాదు టిఆర్ థియేటర్ అని ఉంది. టిహెచ్ఈఏ టి ఆర్ఈ కాస్త ఇక్కడ ఈఆర్ అయింది. తర్వాత ఆర్గనైజ్ అని చూడండి, ఇక్కడ ఎక్కువగా వీళ్ళు ఎస్సీని వాడతారు చివర్లో. అయితే అమెరికన్లో ఏమో జెడ్ఈ వాడతారు. ఆర్గనైజ్ ఓకే, వీళ్ళు జెడ్ఈ వాడతారు. ఇక్కడ ఎస్సీ వాడితే ఇక్కడ జెడ్ఈ వాడతారు. రియలైజ్కి ఏం వాడతారు? ఆర్ఈఏఎల్ఐ, ఎస్సీ బదులు జెడ్ఈ. నెక్స్ట్ చూడండి, ఎస్సీ వాడతారు కదా డిఫెన్స్, వీళ్ళు సి వాడుకుంటారు. వీళ్ళు ఏం వాడతారు? ఎస్ వాడుకుంటారు. చూడండి, డిఫెన్స్ డిఈఎఫ్ఈఎన్సిఈ వాడతారు. అఫెన్స్లో కూడా సిఈ ఉంది, సి ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే అఫెన్స్లో ఏఎఫ్ఎఫ్ఈఎన్ఎస్సి అఫెన్స్. జనరల్గా మన ఇంగ్లీష్ ఏమవుతుంది అంటే బ్రిటిష్ ఇంగ్లీష్ నుంచి అమెరికన్ ఇంగ్లీష్కి వెళ్తుంది. కారణం ఏంటంటే ఎక్కువ వాణిజ్య ఒప్పందాలు కానివ్వండి, మన స్టార్స్ వాళ్ళందరూ కానివ్వండి ఎక్కువగా ఇక్కడికి వెళ్తున్నారు. ఎక్కడికి? అమెరికాకి వెళ్తున్నారు. బ్రిటన్కి వెళ్ళట్లా, అమెరికాకి వెళ్తున్నారు. బ్రిటిష్ ఇంగ్లీష్లో షెడ్యూల్ అంటారు, అమెరికన్ ఇంగ్లీష్లో స్కెడ్యూల్ అంటారు. ఇప్పుడు అందరూ కూడా స్కెడ్యూల్ అంటున్నారు. పరీక్ష ఎగ్జామ్ షెడ్యూల్ ఏంటి అంటాం మనం. వాళ్ళు ఏమంటారు? ప్రోగ్రామ్ స్కెడ్యూల్ ఏంటి? స్కెడ్యూల్ ఎందుకైంది అంటే అమెరికన్స్ సిని కాగా పలుకుతారు. వీళ్ళు ఏం చేశారు? కాగా పలుకుతాం, డిఫెన్స్ రావాలంటే ఎస్ వాడాలి అని డిఫెన్స్ అఫెన్స్ ఇక్కడ వాడుకున్నారు. అట్లా అనమాట. స్కెడ్యూల్ అంటారు అంటే టైం టేబుల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అనమాట. కాబట్టి ఇదండి టోటల్గా మొత్తం ప్లేలిస్ట్ లింక్స్ కానివ్వండి అవన్నీ కూడా మీకు కింద మీకు అవైలబుల్గా ఉంటాయి. దయచేసి గమనించండి. సింపుల్గా లింక్ అని కనుక అడిగినట్లయితే దీనికి సంబంధించిన లింక్ని మీకు ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్స్ ఎ లాట్.